దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రపంచంలోని అనేక దేశాల్లో జరిగిన ఎక్స్పోస్ లో పాల్గొని వాళ్ళ మిషనరీస్ గొప్పతనాన్ని ప్రపంచంలోని అనేక దేశాలకు చెప్పడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, రైస్టెక్ మిషనరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ టిఆర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జీడిమెట్ల అసోసియేషన్ హైదరాబాదు, తెలంగాణలో సంబంధించిన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న పెద్ద అసోసియేషన్ జీడిమెట్ల అసోసియేషన్ అండి. నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఈ ఇండస్ట్రీస్లో ఏ చిన్న అవకాశం వచ్చినా, అవసరం వచ్చినా ప్రతిదానికి కూడా మద్దతు ఇస్తారు జీడిమెట్ల ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు. మేము వాళ్ళతో దగ్గర 20 సంవత్సరాలుగా మేము వాళ్ళ సభ్యులుగా ఉన్నాం. మేము వాళ్ళ సహకారాలతో చాలా ముందుకు వెళ్తాను. ఎక్స్పోజ్ మేము జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కన్నా మాకు ట్రేడ్ ఎక్స్పోజిషన్ ఒకటి ఉంటుందండి. రైస్ మిల్ మిషన్స్ పైన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. మేము ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో ఇండియాలో జరిగే వాటిలో పాల్గొంటాము. రీసెంట్ కూడా హైటెక్స్లో ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నడిచింది. సో అందులో కూడా మేము మిషనరీ పెట్టి పార్టిసిపేట్ చేసాము. కస్టమర్స్ కూడా చాలా ఫ్లోటింగ్ బాగుందండి. దగ్గర 5-6 రాష్ట్రాల నుంచి హైదరాబాద్ విజిట్ చేస్తారు. ఎవ్రీ 2 yearsకి ఒకసారి చాలా గొప్పగా చేస్తారండి హైదరాబాద్లో. అందులో మాది కూడా ఫ్రంట్ స్టాల్ ఉంటుంది. మేము కూడా గొప్పగా చేస్తామండి, దాంతో పార్టిసిపేట్ చేస్తాం. ఈ విధంగా ఇదే కాకుండా మేము చైనాలో, శ్రీలంకలో కూడా, బంగ్లాదేశ్లో కూడా ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తామండి. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లు కూడా పెడతాం. అసలు చైనా వాళ్ళు ఇండియాలో తీసుకొచ్చి పెడతారు, చైనా మిషన్స్ ఇండియాకి వస్తుంది, మనం ఎందుకు చైనాలో పెట్టకూడదని ఒకసారి ఇండియాలో ఫస్ట్ కంపెనీ అండి మా ఫీల్డ్లో ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం. మేము పార్టిసిపేట్ చేసాం, చైనాలో ఎగ్జిబిషన్లో పెట్టామండి, మేము స్టాల్ వేసాం. ఆధారణ ఏంటంటే వరల్డ్ వైడ్ మొత్తం కూడా చైనా వాళ్ళే ఎక్కువ అమ్ముతారు, అన్ని కంట్రీస్లో చైనా అమ్ముతారంటారు, మనం ఎందుకు అమ్మలేకపోతాను, మనం వెళ్ళి అక్కడ వేద్దామని వేసామండి. బాగా హ్యాపీగా ఉన్నామండి. అంటే చైనాలో వేయడం వల్ల ఏంటంటే మనకు చైనా వాళ్ళే కాకుండా వేరే దేశాలు కూడా అక్కడ వస్తాయండి. ఆ దేశాలు కూడా మనకు నెట్వర్క్ పెరగడానికి, వేరే దేశాలు మిషన్స్ అమ్మడానికి, చైనాలో మిషన్ కొనడానికి వచ్చినప్పుడు మన ఇండియన్ కంపెనీ గురించి తెలుస్తుందండి. అట్లా తెలిసి మాకు వేరే దేశాల వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అలా జరిగింది.